お、一時や、おい。బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏఈ పేపర్తో 25 లక్షల రూపాయలు డాక్యా నాయక్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డాక్యా నాయక్ పేపర్ కోసం డబ్బులు పంపించిన వారి అకౌంట్ డీటెయిల్స్ ను సిట్ అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక చాలా వ్యూహాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే డాక్యా నాయక్ ఏఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించారంటూ కూడా సీట్ అధికారులు చెప్తున్నారు. కొత్త కోణాల్లో కూడా సీట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఏఈ పేపర్ తో దాదాపుగా కూడా 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. డాక్యా నాయక్ సంబంధించినటువంటి సీట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో 13,50,000 రూపాయలు చెల్లించినటువంటి నిఖిలేష్ అండ్ గోపాల్ నాయక్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా, అదేవిధంగా 13 లక్షలు చూసుకుంటే ఇంకొక 13 లక్షలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కూడా దాదాపు 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. 5 లక్షల రూపాయలు రాజేందర్ తో పాటుగా ఈ పేపర్ కి సంబంధించినటువంటి దాంట్లో 7,05,000 రూపాయలు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో బ్యాంక్ కి సంబంధించి ఎవరైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో వాళ్ళ అకౌంట్స్ ద్వారా ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఎంత అమౌంట్ అనేది వచ్చింది అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతా ఉన్నాయి. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ వెనుక వ్యూహాలు మరికొన్ని కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కోట్ల రూపాయలను ఇట్లా ఈ విధంగా వసూలు చేసినట్టుగా మాత్రం సీట్ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే డాక్యా నాయక్ సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు 25 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేసినట్టుగా క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా ఏ పేపర్ల లీకేజ్ ఉంది, దాంతో పాటుగా లీక్ చేసినటువంటి పేపర్ల ద్వారా ఇంకా ఎవరికైనా అకౌంట్స్ ఏదైతే ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ అకౌంట్స్ చూస్తా ఉన్నారు కనుక అకౌంట్స్ ద్వారా ఏమైనా చేంజెస్ జరిగాయనే యాంగిల్ లో కూడా సీట్ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. హలో, ఉందా మనం రెడీ?